భగవతే వాసుదేవాయ. యోగో యోగ విదాం నేత, అది మనం చెప్పుకున్న నామం. యోగం అనంటే మనం కొత్త అర్థం చెప్పాం, కానీ యోగం అనే మాటకు మరొక అర్థం చెప్పినా చెప్పవచ్చు, తప్పేం లేదు. యోగం అంటే సమాధి యోగం, పతంజలి చెప్పిన యోగం. ఆ యోగం కూడా విష్ణు స్వరూపమేనట. కారణం ఏమంటే యోగం ద్వారా నువ్వు అందుకునేది ఆ పరమాత్మనే. వషట్కారం అంటే యజ్ఞం అని చెప్పాం కదా. యజ్ఞం అని అంటే విష్ణువు ఎలా అయ్యాడు? ఆ యజ్ఞం ద్వారా నీవు అందుకునేటువంటి పరలోకం ఇహానికి పరానికి రెండింటికి కూడా వ్యాపించిన శుద్ధ చైతన్యమే. కాబట్టి లక్ష్యార్థం చెప్పుకున్నామా లేదా? దానికి లక్ష్యార్థం గౌణార్థం అని పేరు. ఇక్కడ కూడా అలాగే సమాధి యోగం ద్వారా అక్షర పరబ్రహ్మయోగం అని ఉన్నది చూడండి భగవద్గీతలో. ఆ అక్షర పరబ్రహ్మయోగం అంతా సమాధి యోగమే. దాని ద్వారా కూడా ఎప్పటికైనా నీవు విష్ణు సాయుధ్యం పొందవచ్చు అని అర్థం చెప్పినా చెప్పవచ్చు. అయితే ఆ యోగ విధులకే అది లభ్యం. ఆ యోగం విషయం తెలియని వాడికి అది అగమ్యగోచరం. ఆ యోగం ఒక ఉపాయం, ఆ విష్ణు సాయుధ్యం ఉపేయం. ఉపాయం ద్వారా ఉపేయాన్ని అందుకోవాలి అని దాని అర్థం. అలాగే చెబుతూ ఉన్నారు యోగులందరూ కూడాను. ఏమని చెబుతున్నారు? యోగులు చెప్పేవి మూడే పదార్థాలండి: ప్రధాన, పురుష, ఈశ్వర. ఇది యోగశాస్త్రంలో మాటలు. కపిలుడు ఉన్నాడు, పతంజలి ఉన్నాడు. కపిలుడు నిరీశ్వర సాంఖ్యుడు, పతంజలి శేశ్వర సాంఖ్యుడు. సాంఖ్యమతమని పేరు దీనికి. 24 తత్వాలు, 24 తత్వాలు, ఇంకొక్కటి కలిపారు, పంచవింశ పురుష అన్నారు. 25వ తత్వము పురుషుడట, 24 ప్రధానమట. అక్కడికి ఆగిపోయాడు కపిలుడు. వాడు చెప్పే మాట ఏమిటనంటే, ప్రకృతి పురుషుడు ఇద్దరే ఉన్నారు, మరెవరు లేరు పొమ్మన్నాడు. ప్రకృతి జడ పదార్థం, పురుషుడు చేతన పదార్థం. ప్రకృతి జగత్తు, జీవుడు సరే సరి ఆ జగత్తును చూస్తూ ఉన్నటువంటి వ్యక్తి. కనుక ప్రకృతి పురుష అంటే జీవ జగత్తులు. ఈ రెండే, ఇంతకు మించి మరొక తత్వం లేదు అని వాదిస్తాడు. ఎవరు? కపిలాచార్యుడు. వాడికి ఈశ్వరుడు లేడు, వాడు నిరీశ్వరుడు అంటే నాస్తికుడు. పోతే పతంజలి అలా కాదు, ఆయనకి ఈశ్వరుడు ఉన్నాడు. కనుక మూడింటిని కలిపి చెబుతున్నాడు ఇప్పుడు. ప్రధాన, పురుష, ఈశ్వర అని. ఇటు సాంఖ్యులేమో ప్రధాన పురుషుల వరకు చూస్తున్నారు, యోగులు ప్రధాన పురుష ఈశ్వరుల వరకు కూడా విస్తరించి చూస్తూ ఉన్నారు. మరి ఈ ముగ్గురు ఎవరని అడిగితే అటు సాంఖ్యమతంలోనే చెప్పుకోనక్కర్లేదు, ఇటు యోగశాస్త్రంలో చెప్పుకోక్కర్లేదు. ఆ సాంఖ్యులు యోగులు చెబుతున్న ఈ మూడు ఎవరో తెలుసా? శ్రీ మహావిష్ణువు. ఒకే ఒక విష్ణు స్వరూపం ఒక చోట ప్రధానంగా. ప్రధానమనంటే ప్రకృతి అండి. ప్రధానం అంటే ఏమనుకుంటున్నారు? ప్రధానమైనది, అతి ముఖ్యమైనది, ఇంపార్టెంట్ అని కాదు అర్థం. ఇక్కడ ఇది పరిభాష. ఇది దీనికి పరిభాష అని పేరు. అంటే ఆ శాస్త్రంలో పెట్టిన పేరు. ప్రకృతి, పురుష, ఈశ్వర అనే మాటలు ఉన్నాయే, అవి ఏవో కావు. శ్రీ మహావిష్ణువు యొక్క విభూతి అది. ఒక చోట ప్రకృతిగా ఆయనే గోచరిస్తున్నాడు, మరో చోట జీవుడుగా ఈ శరీరాల్లో కనిపిస్తున్నాడు, ఇంకొక చోట ఎక్కడో పరోక్షంగా దూరంగా ఉన్న ఈశ్వరుడనే భావాన్ని మనకే కల్పిస్తున్నాడు. అందువల్ల ఆ మహావిష్ణువు యొక్క సామ్రాజ్యంలోనే ఉన్నది మొత్తం సృష్టి అంతా. నువ్వు ప్రధానం చెప్పు, పురుషుడు చెప్పు, ఈశ్వరుడు చెప్పు, అవేం కొత్తవేం కావు. మహావిష్ణువే ఇన్ని రూపాల్లో సాక్షాత్కరిస్తున్నాడు అని చెప్పుకుంటే సరిపోతుంది అని అంటున్నారు వ్యాస భగవానులు. సింహవపు శ్రీమాన్ కేశవ పురుషోత్తమ. నారసింహ వపు. వపు అంటే శరీరం అండి. రూపం అనుకోండి పోని. నర రూపంలోనూ ఆయనే ఉన్నాడు, సింహ రూపంలోనూ ఆయనే ఉన్నాడు. శ్రీ మహావిష్ణువు నరుడా సింహమా? నరసింహ. నరమనటం లేదు, నారమనంటున్నాడు. నారమనంటే నరుల సమూహం, అంటే జీవులందరూ అని అర్థం. నరుడంటే జీవుడు,
నారాయణుడు అంటే ఈశ్వరుడు, నరనారాయణులు అంటే జీవేశ్వరులు. రీయతే ఇది నరహ అని దాని నిర్వచనం. రీయతే అంటే లీయతే, లాకు భేదం లేదండి. చంద్రలేఖ అనవచ్చు, చంద్రరేఖ అనవచ్చు, మార్జాలం అనవచ్చు, మార్జారం అనవచ్చు, పుష్కరం అనవచ్చు, పుష్కలం అనవచ్చు. రాకు లాకు తేడా లేదు, వాకు బాకు తేడా లేదు, లాకు డాకు తేడా లేదు. ఇది చాలా చిత్రంగా ఉంటుంది సంస్కృత భాషలో. మనం ఎలాగంటే అలాగ విరిచి అర్థం చెప్పుకోవచ్చు. సందర్భోచితంగా మారిపోతుంటాయి అర్థాలు. నారసింహ, నా అంటే వ్యతిరేకార్థం, రా అంటే లీయతేట, లయమైపోయేదేదో అది లాయే రా. రా అంటే లయం అవ్వదు, ఎప్పటికీ నశించదు. ఏది పరమాత్మ కాదు, జీవాత్మ కూడా. జీవుడు కూడా నశించడు. జీవుడి శరీరం పోతుంది కానీ జీవుడు పోడు. జీవ అంటే ఎప్పుడు బతికుండేదని అసలు అర్థం. జీవ అంటే ఏంటి అర్థం? ఎప్పుడు బతికుండేదని. ఎప్పుడు బతికుండేదని అంటావు, మళ్ళీ చచ్చిపోతుందంటావు ఏమిటి? ఉపాధి పోతున్నది, వాడు పోడు, వాడు పోడు. వాడు మోక్షం పొందేంత వరకు పోడు జీవుడు. వీడు పోయాడనుకో, మోక్షం ఎవరికి చెప్తావు? ఒక జన్మతోనే వీడు అస్తమించిపోతే మోక్షం ఎవరికి? కనుక జన్మ పరంపరంతా అనుభవించాలి జీవుడు. అనుభవించాలంటే ఎప్పటికీ ఉండాలి వాడు. పోనీ మోక్షంలో పోతాడా అండి? మోక్షంలో కూడా పోడు, పోడు. ఎంచేత? చైతన్యం అది. జీవుడంటే జీవ చైతన్యం కదా. చైతన్యం చచ్చిపోతుందా? పోదు. అయితే మరి మోక్షం అంటే అర్థం ఏమిటండి? మోక్షం అంటేనా ఆ చిన్న చైతన్యం పెద్ద చైతన్యంగా మారి కనిపించటమే, అంతేగాని చచ్చిపోతుందనకూడదు. అప్పటికి పరమాత్మ ఎలా మరణించడో జీవాత్మ కూడా మరణించడు. ఇదే భగవద్గీత చెబుతున్న పరమ రహస్యం. నేనే కాదు, నీవే కాదు, ఈ మహా సైనికులు అందరూ కూడా ప్రతి ఒక్కరూ ఎప్పటికీ ఉంటాం. ఇంతకు పూర్వము ఉన్నాం, ఇప్పుడు ఉంటున్నాం, ఎప్పటికీ ఉంటామని హామీ ఇచ్చాడుగా. మరి జీవుడు వస్తాడనంటే ఏమిటి అర్థం? అంచేత నారా అంటే ఎప్పుడూ లయంగానిదేదో అది నరుడు అంటే జీవులని, నారం అంటే జీవుల సమూహమని. ఆపో నారా ఇతి ప్రోక్త నారావై నరసూనవ అని ఒక మాట ఉన్నది. నారానంటే పంచభూతాలు అంటే ఇటు జీవుడు అటు జగత్తు అని అర్థం చెప్పాలి నారా అనే మాటకు. పోతే ఇక సింహమో, సింహం అనంటే పరమాత్మ ఈశ్వరుడు. ఈశ్వరుడికి సింహం అని పేరు. అది ఎలాగో తర్వాత చెబుతా. నారా సింహానంటే ఇటు జీవ జగత్తులు, అటు సింహ అనే మాటలో ఈశ్వరుడు. నారసింహానగా జీవ జగదీశ్వరులు. ఈ మూడింటి రూపంలో కనిపిస్తున్నాడు గనక వపుహు. వపుహు అంటే శరీరం, వపుహు అంటే రూపం. నారసింహ వపుహు అనగా జీవ జగదీశ్వరుల రూపము ధరించినవాడు. ఇది ఆయన విభూతి. అంతేనా అండి? నారా సింహ. నారా అంటే జీవులని చెప్పు, సింహ అంటే ఈశ్వరుడని చెప్పు. ఆయన సింహంలాగా విక్రమించి ఈ నారాన్ని సంహరిస్తాడు. జీవభావాన్ని సంహరించి ఈశ్వర భావాన్ని వాడికి ప్రసాదిస్తాడు గనుక నారసింహుడయ్యాడు ఆయన. సింహం అనే శబ్దానికి వ్యుత్పత్తి చెప్పేప్పుడు చాలా చిత్రంగా ఉంటుంది. హింసించేదేదో అది సింహం అట. హింస్ అనేది తిరగబడి సింహ అయిందట. హింస్ కదా, హకారం ముందున్నది సకారం తర్వాత వస్తుంది. అది ఎలా వచ్చిందంటే సింహ అనే మాట హింసిస్తుంది కనుక సింహం అయింది. హింసించిందంటే లయం చేసేస్తుంది, సంహరిస్తుంది. దేన్ని? జీవభావాన్ని. నీ జీవభావాన్ని సంహరించి ఈశ్వర భావాన్ని నీకు అందిస్తుంది. అంటే జీవుడు ఈశ్వరుడైపోతాడు. గంగ యొక్క స్వరూపాన్ని సంహరించి సముద్రం సముద్ర భావాన్ని దానికి ఇచ్చింది. గంగ ఎక్కడికి వెళ్ళిపోయింది? సముద్రంలోకి వెళ్ళిపోయింది. ఇప్పుడు గంగ ఏమైంది? సముద్రం అయింది. గంగేమి? గంగేది? గంగ అనేది సముద్రంగా మారిపోయింది. అలాగే జీవుడు ఈశ్వరుడుగా మారిపోతాడు. అది హింసించటం అంటే అర్థం. ఇప్పుడు లలితా సహస్రనామంలో ఒక మాట చెప్పాం, మీకు గుర్తుందో లేదో. శ్రీమాత శ్రీమహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి అనే చోట ఏమని అర్థం చెప్పాము? సింహాసనం అంటే ఒక పెద్ద పీఠం చూసుకొని దాని మీద కూర్చున్నదని అర్థం చెప్పామా? పీఠాధిపతి అమ్మవారు. సరే మంచిదే, పీఠాధిపతి చేసే పని ఏమిటి? రాజ్యం పరిపాలిస్తుంటాడు. పరిపాలన స్థితి. మాత అంటే సృష్టి. సింహాసనేశ్వరికి స్థితి అని అర్థం చెబితే
లయమేది? లయం ఎక్కడుంది అక్కడ? కాదు కాదు. శ్రీ మహారాజ్ఞి అంటే స్థితి, శ్రీమాతా సృష్టి, శ్రీ మహారాజ్ఞి స్థితి. లయమేది? లయమా? సింహాసనేశ్వరి లయం. సింహాసనేశ్వరి అంటే సింహాసనం మీద కూర్చుంటే లయం ఎలా చేస్తుంది? కాదు, అక్కడ సింహాసనం కాదు అర్థం. సింహంలాగా విక్రమించి విజృంభించి అమ్మవారు అసన, ఆసనం కాదు అది, అసన. అసన అంటే త్రోసిపారేయడం, అందరినీ కబళించి పారేస్తుంది. ఒక సింహం ఎలా కబళిస్తుందో అలాగే ఈ మొత్తం ప్రపంచాన్ని కబళించేస్తుంది. అది సంహారం. కనుక సింహాసనేశ్వరి అనే మాటలో సంహారం అని అర్థం చెప్పాలి నువ్వు, అంతేగాని పరిపాలిస్తున్నదని అర్థం చెప్పకూడదుగా. పరిపాలిస్తున్నదనే అర్థం మహారాజ్ఞి అనే మాటకు చెప్పాలి. మహారాజ్ఞి అంటే పెద్ద మహారాణి. ఆ మహారాణి ఏం చేస్తుంది? పరిపాలిస్తుంది దేశాన్ని, ప్రపంచాన్ని. అది అర్థం. కనుక ఇక్కడ కూడా నారసింహ అంటే నరుల యొక్క నరత్వాన్ని, జీవుల యొక్క జీవభావాన్ని, దేహాభిమానాన్ని సంహరించి ఈశ్వరతత్వాన్ని నీకు ప్రసాదిస్తుంది. అది నారసింహ వపుహో. ఈ 2 రూపాలు ధరించిందా పరమాత్మే. మన వపుహు, మన శరీరంలో 2 ఉన్నాయి. ఏమున్నాయి? నారా ఉన్నది, సింహ ఉన్నది. ఎక్కడున్నాయండి? ఆ నార అనేది జీవాత్మ, ఆ సింహ అనేది ప్రత్యేగాత్మ. మన శరీరంలోనే జీవాత్మ ఉన్నది, ప్రత్యేగాత్మ ఉన్నది. నీవు ప్రత్యేగాత్మను చూడనంత వరకు జీవుడవే. ప్రత్యేగాత్మ దర్శనమైందనంటే జీవాత్మ ప్రత్యేగాత్మ మారిపోతుంది. ఆ మారిపోవడమే అది దీన్ని హింసించటం, అంటే ఈ భావాన్ని పోగొట్టడం. ఈ భావాన్ని పోగొట్టి ఆ భావాన్ని మనకు అందిస్తుంది. అదే మనకు కావలసింది, అదే మనకు కావలసింది. నారసింహవపు. ఈ 2 వేషాలు వేసుకొని క్రీడిస్తున్నటువంటిది ఆ మహావిష్ణు తత్వమే. శ్రీమాన్ ఇలాగా జీవ జగత్తులుగా, జీవేశ్వరులుగా మారి కనపడడం ఆయనకు ఒక వినోదం. అలాగా ప్రదర్శించేటువంటి శక్తి ఆయనకున్నది. ఆ శక్తే శ్రీ. అమ్మవారి నామం వచ్చింది, జాగ్రత్త. ఇంతవరకు శ్రీ రాలేదు. ఇప్పుడు అమ్మవారు బరిగెత్తుకొని వచ్చింది అయ్యగారి దగ్గరికి. ఏమయ్యో, నేను లేకపోతే నీకు బతుకులేదు తెలుసుకో. అయితే ఏమంటావు? నన్ను దగ్గర పెట్టుకో, శ్రీమంతుడివైపోతావు. నన్ను దగ్గర పెట్టుకోకపోతే దరిద్రుడివైపోతావు. నువ్వు శ్రీమంతుడు అనిపించుకో. శ్రీమాన్. శ్రీమాన్ అనంటే శ్రీ కలిగినవాడు, శ్రీ దగ్గర ఉన్నవాడు, అంటే ఆ సామర్థ్యం ఉన్నవాడు. నీది జ్ఞానమే, నీకు ఐశ్వర్యం లేదు. నేను లేనంత వరకు నీకు ఐశ్వర్యం లేక పాడైపోతావు. కనుక ఐశ్వర్యం అనేది నీకు ఉండాలి అంటే నేను నీ దగ్గర ఉండాలి. నిత్యానపాయిని. ఈశానాం జగతోస్య వెంకటపతిర్విష్ణో పరాం ప్రేయసీం తద్వక్షస్థల నిత్యవాస రసికాం తత్కాంతి సంవర్ధనీం. నిత్యానపాయిని. నిత్యము అనపాయిని. అనపాయిని అంటే అర్థం విడిపోకుండా అలాగే అంటి పట్టుకొని ఉండేది. అపాయం అంటే డేంజర్ కాదండి, చాలామందికి తెలియదు దాని అర్థం. అపాయము అనంటే తొలగిపోవటం అని అర్థం. అసలు తెలుసా? ప్రమాదం అన్నా డేంజర్ కాదండి, ప్రమాదం అనంటే మరచిపోవటం అండి. అసలు డేంజర్ అనే అర్థం అపాయంలో లేదు, ప్రమాదంలో లేదు. మరి ఎందుకు వచ్చిందో నాకే అర్థం కాలే. డేంజర్ అనే మాటకు అర్థము ఉపద్రవం అండి. అదేండి ఆ మాట. అంతేగాని ప్రమాదాలును అపాయాలు డేంజర్లు కావు. అపాయం అనంటే తొలగిపోవటం, ప్రమాదం అంటే మరచిపోవటం. మరచిపోవటమే మృత్యువు. మన స్వరూపాన్ని మనం మరచిపోయాం కనుకనే మనము పరమాత్మకు దూరమయ్యాం. అదే అపాయం. అంటే తొలగిపోయాం, తొలగిపోయి దీనికి దగ్గర పడ్డాం. అమరత్వానికి దూరమై మృత్యువుకు దగ్గర పడ్డాం. అంచేత శ్రీమాన్ అనంటే ఆ శ్రీని ఎప్పుడు ఉంచుకుంటే నిత్యానపాయులమవుతాం. ఆవిడ నిత్యానపాయినిగా ఉండాలన్నమాట. ఆ ఉన్నప్పుడే ఆ ఐశ్వర్యానికి నోచుకుంటాం. ఆ సామర్థ్యం. ఐశ్వర్యం అంటే సంపద అని కాదండి. ఐశ్వర్యం అంటే ఈశ్వర భావం. ఈశ్వర అంటే సమర్థుడు. ఈశ్వరుడికి ఉండే సామర్థ్యానికి ఐశ్వర్యం అని పేరు. ఆ సామర్థ్యం ఏమిటి? జీవుడుగాను భాషించగలదు, జగత్తుగాను భాషించగలదు.
లేదా ఈశ్వర స్వరూపంతోనైనా గోచరించగలదు. జీవ జగదీశ్వరులుగా 3 విధాలుగా అభినయిస్తున్నటువంటి సామర్థ్యం ఆ పరమాత్మలోనే ఉండాలి. ఆ పరమాత్మలో ఉన్న సామర్థ్యమే ఆయన శక్తి, అదే శ్రీ. అలాంటి శ్రీ మాన్ ధరించినటువంటి వాడు కనుక కేశవుడు కాగలడు, పురుషోత్తముడుగా ఆగిపోగలడు. కేశవ ఏమిటి, పురుషోత్తమ ఏమిటి, అన్నిటికీ రోకటిపాటగా అర్థం చెప్పుకుంటారు. మీ పుస్తకాల్లో చూస్తే అంతా రోకటిపాటే, అంతా రోకటి. మహా అయితే ఏమంటారో తెలుసా, కేశి అని ఒక రాక్షసుడు ఉన్నాడట, వాణ్ణి సంహరించాడట కనుక కేశవుడయ్యాడట. ఎవరు? కృష్ణుడా? ఏమిటి అర్థం? ఉన్నట్టుండి ఒక రాక్షసుడిని సంహరించాడని అర్థం చేస్తే ఏం మర్యాద? ఎంతమంది రాక్షసులను చంపలే, వాడు ఒక రాక్షసుడు చంపేశాడు, అయిపోయింది, సరిపోయింది. విష్ణునామం ఏమిటది? ఆ విష్ణు సాయుధ్యానికి దోహదం చేసే మాట కావాలిగా అది మాకు. ఇటు సాధకుడినైనా చెప్పాలి, అటు సాధ్యాన్నైనా చెప్పాలి, ఇటు సాధనమైనా చెప్పాలి, అటు సిద్ధి అయినా చెప్పాలి. మాకు 4 స్తంభాలాట. ఈ 4ంటిలో ఏదో ఒక భావం మనకు మనస్సుకు స్ఫురించాలి. అలా స్ఫురిస్తుంటేనే మనం సాధన మార్గంలో అంతకంతకు దూరంగా ప్రయాణం చేసి ఆ విష్ణు స్వరూపాన్ని అనుభవానికి తెచ్చుకోగలం, ధన్యులమైపోతాం. అప్పుడు పారాయణ, ఆ పారాన్ని చేరేటువంటి సామర్థ్యం మనకు ఏర్పడుతుంది. కనుక ప్రతి నామం ఆ పారాన్ని చేర్చాలి. మనం చేర్చకపోతే అక్కడ దానికి ప్రవేశమే లేదు, అవకాశమే లేదు, అది ఉండడానికి స్థానమే లేదు దానికి. కనుక కేశవ అంటే అర్థం ఏమిటి? కేశములు ఎక్కువగా ఉన్నాయని కూడా అర్థం చెప్పారు. ఇంకేం చెబుతారు మీరు? చూడండి పుస్తకాల్లో. మనం ఆ మాట చదివితే ఏం మరి చేద్దాం, అంచేత ఏం చదువుదామంటారు? క ఆ ఈశ. క అంటే బ్రహ్మ, ఆ అంటే విష్ణువు. ఇది భాష్యంలో రాశారు పాపం. ఇది మాత్రం భాష్యంలో ఉంది, ఇది మాత్రం భాష్యంలో ఉంది. కశ్చ అశ్చ ఈశ్చ త్రిమూర్తయ కేశా తే యద్వశే వర్తంతే స కేశవ అని పాపం ఈ శంకరాచార్యుల వారు ఎవరో మనకు తెలియదు, కానీ ఈ పీఠాధిపతి చక్కగానే రాశాడు. సంతోషం. కేశవ అంటే అదే అర్థం. కహ అంటే బ్రహ్మ, అహ అంటే విష్ణువు, ఈశ అంటే సరే శివుడు. క ఆ కా అయింది, కా ప్లస్ ఆ కా అని దీర్ఘమైంది, సవర్ణ దీర్ఘ సంధి. దానికి ప్లస్ ఈశా చేర్చు, కా ప్లస్ ఈశా కేశ. ఆ కేశ అనే మాటల్లో బ్రహ్మ విష్ణు మహేశ్వరుల సంకేతాలు ఉన్నాయి. ఆ 3ంటిని ఎవడు వశంలో పెట్టుకున్నాడో కేశవ అంటే పరమాత్మ తన దివ్యశక్తిని తన వశంలో ఉంచుకొని దాని ద్వారా బ్రహ్మరూపంగా, విష్ణు రూపంగా, శివరూపంగా తానే భాషిస్తున్నాడు. ఇది సగుణమైన బ్రహ్మతత్వం కేశవ అనే మాట. పోతే వెంటనే పురుషోత్తమ. కేవలము సగుణమే కాదండో, మీరు సగుణంగా చూస్తే అది భక్తి మార్గానికి ఎందుకు వస్తుంది, మరి జ్ఞాన మార్గం కాదు. జ్ఞానం ఏమిటో తెలుసా? పరమాత్మను కేశవుడుగా చూడకండి, అయితే ఎలా చూడమంటారు? పురుషోత్తముడుగా చూడండి. పురుషోత్తమ ప్రాప్తి యోగం నిన్ననే చెప్పుకున్నాంగా. అంటే అర్థం ఏమిటండి? ఉత్తమ పురుషస్త్వన్య పరమాత్మేత్యుదాహృత యో లోకత్రయమావిశ్య బిభర్త్యవ్యయ ఈశ్వర. లోకత్రయాన్ని వ్యాపించిన వాడెవడో వాడు పురుషోత్తముడు. వాడు ఏం చేస్తున్నాడు? అవ్యయ, వాడు ఖర్చవడు. ఖర్చవడంటే పరమాత్మ ఖర్చు అయ్యేదేమిటి అంటే మారిపోడని. మారిపోతే వాడు బ్రహ్మ అవుతాడు, విష్ణువు అవుతాడు, శివుడు అవుతాడు. అప్పుడు అది సగుణం. మారకుండా ఉంటే నిర్గుణం. కనుక పురుషోత్తమ అంటే నిర్గుణమైన బ్రహ్మతత్వం, కేశవ అంటే సగుణమైన పరమాత్మతత్వం. అంటే ఒకే ఒక పరమాత్మ సగుణంగాను కనపడగలడు, నిర్గుణంగా కనపడదు. ఎందుకంటే శ్రీమాన్ కనుక. ఒక నామానికి ఉండే లావాదేవీ చూచారు. శ్రీమాన్, ఆ శ్రీవాడిలో ఉన్నది, ఆ శక్తి ఉన్నది వాడికి. శక్తి ఉన్నప్పుడు ప్రదర్శిస్తాడు. ప్రదర్శిస్తే కేశవుడు అవుతాడు, ప్రదర్శించకుండా దాచుకుంటే పురుషోత్తముడు అవుతాడు. యస్మాక్షరమతీతోహం అక్షరాదపి చోత్తమః అతః లోకే వేదే చ ప్రథితః పురుషోత్తమః అతోస్మి లోకే వేదే చ ప్రథితః పురుషోత్తమః. భగవద్గీత. పురుషోత్తమ ప్రాప్తి యోగం. నేను పురుషోత్తముడనే పేరు నాకు ఎలా వచ్చిందో తెలుసా అని ఆయన చెప్పుకుంటున్నాడు. పురుషోత్తమ అనే పేరు ఎందుకు వచ్చిందో? క్షరమతీతోహం,
క్షరపురుషుణ్ణి దాటిపోయాను, అక్షరాదపి చోత్తమ, అక్షర పురుషుణ్ణి కూడా అతిక్రమించిపోయాను. ఈ రెండింటినీ అతిక్రమించిపోయి ఉన్నాను గనుక ఉత్తముణ్ణయ్యాను. నేను పురుషుణ్ణే గనుక పురుషోత్తముణ్ణయ్యానని చెబుతున్నాడు. పురుష అంటే అర్థం పూర్ణత్వం. పూర్ణత్వం ఎప్పుడు వస్తుంది? ఆ రెండు భావాలు దాటిపోతే గాని రాదు. ఏమిటి ఆ రెండు భావాలు? క్షరాన్ని ఒకదాన్ని, అక్షరాన్ని మరొకదాన్ని. క్షరమేమిటి? నిన్ననే చెప్పాను, క్షర సర్వాణి భూతాని, సకల భూతాలు క్షరం, దాన్ని దాటిపోవాలి. ఇంకో రెండవది ఏమిటండి? కూటస్థో అక్షర ఉచ్యతే, ఆ అక్షరం మాయాశక్తి. అంటే వ్యక్తిని దాటిపోవాలి, శక్తిని దాటిపోవాలి, అప్పుడే వాడు పరమాత్మ. కేవలం తాను శక్తి కాదు, కేవలం తాను వ్యక్తి కాదు, ప్రకటమైన శక్తి కాదు, గుప్తమైన శక్తి కాదు. పరా పశ్యంతి మధ్యమ వైఖరులలో వైఖరినే కాదు దాటిపోవలసింది, మధ్యమను దాటిపోవాలి, పశ్యంతిని దాటిపోవాలి. పరను కూడా నేనే పరను అని అనుకోకూడదు, పరమేశ్వరుణ్ణి అనుకోవాలి. పరకు ఈశ్వరుడు అవ్వాలి కానీ కేవలం పర అయిపోకూడదు. నువ్వు శక్తి అయిపోకూడదు, శక్తి మంతుడివైపోవాలి. శక్తిని నీ వశంలో ఉంచుకోవాలి కానీ శక్తికి నీవు వశమైపోకూడదు. అది దానిలో ఉండే రహస్యం. కనుక పురుష ఉత్తమ అంటే శక్తిని కూడా వశంలో పెట్టుకున్నాడు కాబట్టి దాన్ని దాటిపోయాడు. అంటే నిర్గుణ పరబ్రహ్మం. కేశవ అనేది సగుణమైన బ్రహ్మం. అప్పటికి నిర్గుణం సగుణం ఒకటే. నిర్గుణం సగుణం ఒకటే. తానే తన స్వరూప స్థితిలో ఉంటే నిర్గుణం, తానే తన శక్తిని ప్రదర్శిస్తూ ఆ మొత్తం ప్రదర్శించిన ప్రపంచమంతా వ్యాపిస్తే సగుణం. వ్యాపించకుండా ఉన్న సూర్యుడు మండలాకారంగా ఉంటాడు, వ్యాపించిన సూర్యుడు ప్రకాశమై సర్వత్రా వ్యాపిస్తాడు. ఈ ప్రకాశం ఏమిటి? ఆ మండలమే. ఆ మండలమేమిటి? అదే విస్తరించి ఈ ప్రకాశంగా గోచరిస్తున్నది. కనుక రెండింటికి తేడా ఉందా? శాస్తే లేదు. తేడా చూచావంటే నువ్వు దరిద్రుడవు. తేడా చూడకూడదు, ఈ దృష్టితో తేడా చూడకూడదు. అది అద్వైతం అంటే. దీన్ని కలుపుకొని చూడడమే అసలు అద్వైతం అనే మాటకు అర్థం. ఒక్కటి ఉన్నది. ఏమండి అదైనా ఇదైనా ఒకటే అని అంటున్నారు కదా, మీరు ప్రశ్నిస్తారు నాకు తెలుసు. అదైనా ఇదైనా ఒకటే కదా, మరి భక్తితోనే ఆగిపోతాం, మాకు జ్ఞానం దేనికి ఇంకా అని అన్నమాచార్యులు అంటాడు, అని రామదాస్ అంటాడు, అని తుకారాం అంటాడు. వాళ్లకు జవాబు మేమిస్తాం. ఏమనో తెలుసా? నీకు పాండురంగ విఠలే కనపడుతున్నాడు. ఈ పాండురంగ విఠలను చూడవద్దని నేను అనను. ఈ విఠలు సగుణం. నిర్గుణం చూచి సగుణాన్ని పట్టుకున్నావా నేను అడుగుతున్నా. ఏమయ్యా తుకారం, మంచిదే, నువ్వు మహాభక్తుడివి, నమస్కారం నీకు. కానీ నువ్వు నిర్గుణం చూచి సగుణాన్ని పట్టుకున్నావా? నిర్గుణమే సగుణంగా కనిపిస్తున్నదని అవగాహన ఉన్నదా నీకు? అవగాహన ఉంటే ఆ విఠలను చూచినంతసేపు చూస్తావు, మానేసినప్పుడు మానేస్తావు. అయ్యి రామదాసు, నువ్వు రాముణ్ణే పట్టుకున్నావే, ఇంకెవరిని పట్టుకోవా? వాడు విఠలను పట్టుకున్నాడు, నువ్వేమిటి రాముణ్ణి పట్టుకున్నావు? వాడి ఇష్టదైవతం పాండురంగ విఠల్, నీ ఇష్టదైవతం శ్రీరామచంద్రుడు. వాడెవడో ఉన్నాడు, వాడు జయదేవుడు, వాడి ఇష్ట మీరాబాయి, వాళ్ళ ఇష్టదైవతం గిరిధర్ అని అంటుంటుంది ఆ మీరాబాయి. ఎప్పుడు గిరిధరుడేనా, ఇంకెవడు లేడా? అంటే ఒకే ఒక పరమాత్మ తత్వంలో ఒక్కొక్కరు ఒక్కొక్క అంశమును పట్టుకొని అదే భగవతత్వంగా భావిస్తున్నారు. కనుక అది సరి అయిన దర్శనం కాదు. కనుకనే వాడు ఆ భక్తుడు మళ్ళీ జ్ఞాని అయితే గాని తరించలేడు. నేను పొద్దున్న చెప్పాను తమకు, భక్తుడి జ్ఞానం ద్వారా పరమాత్మ సాయుధ్యం పొందాలి. భక్తి ద్వారా ఎంతవరకంటే సగుణ సాయుధ్యం వస్తుంది, నిర్గుణ సాయుధ్యం రాదు. నీకు సారూప్యముక్తే గాని సాయుధ్యముక్తి కాదు. కనుక బహుజాగ్రత్తగా ఉండాలి మనం. కేశవ పురుషోత్తమ, కేశవుణ్ణి సూచి అక్కడికి ఆగిపోక పురుషోత్తముడి వరకు రా. నీ ప్రయాణం అంతవరకు వెళ్ళిపోవాలి. సగుణం నుంచి నిర్గుణం వరకు నీవు ప్రయాణం చేయవలసినది. అప్పుడే విష్ణుతత్వం నీకు చక్కగా బోధపడుతుంది. కేశవుడు విష్ణువే, పురుషోత్తముడు విష్ణువే, నిజమే. కానీ అది మూల విరాట్టు, ఇది దాని అవతారం. అవతారం దాకా ఆగిపోకు, మూల విరాట్టు వరకు ప్రయాణం చెయ్యి.
సర్వ, అప్పుడు తెలుస్తుంది నీకు సర్వము విష్ణుమయం జగత్ అని. నీవు కేవలం సగుణాన్ని పట్టుకుంటే సర్వం కాదు, కేవలం నిర్గుణం పట్టుకుంటే అది సర్వం కాదు. నిర్గుణాన్ని సగుణంతో, సగుణాన్ని నిర్గుణంతో రెండింటినీ మిలావు చేసి, రెండింటినీ కలగా పులగం చేసి, రెండింటి యొక్క మిక్స్చర్ పరమాత్మ తత్వమని భావన చేస్తే అప్పుడు అది సర్వం. సర్వం ఖల్విదం బ్రహ్మ, ఉపనిషత్తు చెబుతున్నది మొత్తం బ్రహ్మస్వరూపంగా చూడండి అని అంటున్నది. మొత్తం అని అన్నప్పుడు అన్నమాచార్యులు వెంకటేశ్వరుణ్ణే చూస్తే ఎలాగా? నేను అడుగుతున్నాను ఆయన్ను. నువ్వు శివతత్వం చూడవా? కాళహస్తికి రావా? నువ్వేమిటి ఆ కొండ మీదనే కూర్చుంటావో మహాభక్తుడా? శివుడేమైపోవాలి? ఆయన ఆహ్వానిస్తున్నాడు, రా అక్కడికి రా. ఎందుకు ఆ దేవాలయంలో నువ్వు ప్రవేశించవు? నీ నోట శివనామం వచ్చిందా? ఇన్ని వేల కీర్తనలు రాశావే, శివ అనేటువంటి మాట నీ నోట వచ్చిందా అని అడుగుతున్నా. భయపడతారు, మనసు చెదిరిపోతుందేమోనని హడలిపోతారు. చెదిరిపోవడం కాదది, అన్నింటినీ కలుపుకోవటం అని తెలుసుకో. కలుపుకోవటం అని తెలుసుకో. విడిపోవటంగా భావిస్తావేమిటి తత్వాన్ని? సర్వంగా చూడు. ఇది అది ఎప్పుడు చూడగలవో తెలుసా? అధిష్టానాన్ని చూస్తే కానీ నువ్వు ఆ పని చేయలేవు. ఒక్కటే మాట. ఎంత భక్తుడైనా నేను ప్రశ్నిస్తావాడిని, నువ్వు అధిష్టానాన్ని చూచావా అని అడుగుతా. నువ్వెక్కడ చూస్తున్నావు? నీ విగ్రహాన్ని చూస్తూ. విగ్రహం అధిష్టానం కాదు, ఆరోపితం. ఆరోపితమయ్యా. ఒక పటము విగ్రహం పట్టుకొని అదేనంటావేంటి? నామాలు పెట్టుకొని. అర్థమైందా? అక్కడ ఎక్కడున్నదో, ఎక్కడ లోపమున్నదో అది నేను చెప్పబోవడం మీకు ఇప్పుడు. దానిలో ఉండే గుణం ఉన్నది, గుణం లేదనను, కానీ పూర్తిగా లేదది, కొరత ఉన్నది. కనుక ఇప్పుడు కొరత లేకుండా సర్వము అని పట్టుకున్నావో, సర్వము తానయైన వాడెవ్వడు. 2 మాటలు చెప్పాడు, గుర్తుందో లేదో మీకు గజేంద్ర మోక్షంలో. ఏమిటది? ప్రహ్లాదుడు ఒక మాట చెప్పాడు, గజేంద్రుడు ఒక మాట చెప్పాడు. యాస్, ప్రహ్లాదుడు ఒక మాట చెప్పాడు. ప్రహ్లాదుడు ఏమన్నాడనంటే, ఎల్ల శరీరధారులకు ఇళ్లను చీకటి నూతి లోపలంత్రెళ్ళక, మీరు మేమను మతిభ్రమణంబున భిన్నులై ప్రవర్తిల్లక, సర్వమున్ ఏమంటున్నాడు? సర్వమున్నతని దివ్య కళామయమంచు విష్ణునందు, విష్ణువనే అన్నాడు, విష్ణునందుల్లము చేర్చి. అక్కడ మాట వింటున్నారు, బాగా జాగ్రత్తగా గమనించండి. సర్వమును ఏమంటున్నాడు ఆయన? దివ్య కళామయం, ఆయన కళలే ఇవేనంటున్నాడు. ఆయన అంటున్నాడు ఒక పక్క, దీన్ని ఏమంటున్నాడో తెలుసా? ఆయన కళలు పొమ్మంటున్నాడు. ఎన్ని కళలంటే ఆయన అంశాలు. ఇది సగుణం, ఇది సగుణం. ప్రహ్లాదుడు సగుణం చెబుతున్నాడు, అక్కడ చెబుతున్నాడు సగుణం. గజేంద్రుడు ఏమని చెప్పాడో తెలుసా? ఇద్దరు కూడబలుక్కున్నట్టుగా ఉన్నారు. ఇద్దరు ఒకరితో ఒకరు మాట్లాడుకొని మన దగ్గరకు వచ్చి ఒకరు ఒకటి చెప్పారు, ఇంకోటి చెప్పారా అనిపిస్తుంది నాకు. వీడేమంటున్నాడు గజేంద్రుడు? సర్వము తానయైన వాడెవడన్నాడు. సర్వము ఆయన కళలంటాడు అతను, సర్వము అదేనంటాడు ఇతను. రెండో కరెక్ట్. సర్వము ఆయన కళలన్నప్పుడు మూల విరాట్ దగ్గర నుంచి ప్రపంచం దగ్గరికి వస్తున్నాడు ప్రహ్లాదుడు. సర్వము తానే అన్నప్పుడు ప్రపంచం దగ్గర నుంచి మూల విరాట్ వరకు ప్రయాణం చేస్తున్నాడు గజేంద్రుడు. బాగా జాగ్రత్తగా మీరు నోట్ చేసుకోవాలండి. ఈ విషయంలో అందరూ బోల్తా పడుతున్నారండి. పెద్ద పెద్ద మతాచార్యులు దెబ్బతింటున్నారు. ఎక్కడున్నారో మీరు బాహు సూక్ష్మంగా చూడాలండి ఈ విషయం. లేకపోతే మనల్ని దుమ్మెత్తిపోస్తారు ఈ భక్త మండలి ఎంత దుర్మార్గుడా, నువ్వు నాస్తికుడి. సర్వ కనుక ఎడాటడా వాయించు, అటు నుంచి ఇటుగా, ఇటు నుంచి అటు వెళ్ళిపో. మొదట ఇటు నుంచి రావాలో తెలుసా? అటు నుంచి రావాలా. ఎందుకనంటే అసలైనది అది కనుక. ఇది దాని నకల్ కనుక. నకల్ దగ్గర నుంచి అసలు కాదండి, అసలు దగ్గర నుంచి నకల్ దగ్గరికి రా. అప్పుడు ఏమవుతుందంటే ఈ నకళ్ళన్నీ ఆ అసలుకు సంబంధించినవి అని తెలుస్తుంది. నువ్వు ఎప్పుడూ బంగారం చూడకపోతే కష్టం చెబుతున్నా. నువ్వు సొమ్ములే చూస్తున్నావు అనుకో, చిన్నప్పటి నుంచి బంగారం అంటే ఏమిటో నీకు తెలియదు అనుకో, ఆ సొమ్ములు ఏమనుకుంటావు నువ్వు? అప్పుడు బంగారం తాలూకు సొమ్ములు అనుకుంటావా? అనుకోలేవు. కనెక్షన్ లేదు నీకు, తెగిపోతుంది. పొద్దున్న చెప్పాడు కదా, ద్వారాభావాత్ అన్నాడు. ద్వారం లేదు నీకు, దాన్ని పట్టుకోవడానికి అక్కడ లింకు లేదు. లింకు కనుక
కనుకనే ప్రతి ఒక్కడు కూడా పరమాత్మ అంటే ఏమిటో ముందు అవగాహన చేసుకోవాలి. ఆ తర్వాత ఈ చూస్తున్న ప్రపంచమంతా దాని విభూతే, దాని విలాసమే ఇట్టే నువ్వు అర్థం చేసుకోగలవు. చాలా సులభం అప్పుడు అర్థం చేసుకోవటం. అస్సలు మరిచిపోయి దీన్ని చూస్తున్నావనంటే ఏమిటో గందరగోళం, ఇది నీకు బోధపడదు. శర్వ ఎప్పుడైతే సర్వము పరమాత్మ అనే భావంతో చూచావో అప్పుడు సగుణం నిర్గుణం అనేటువంటి తేడా కనపడదు. అంతా కలిసి పరమాత్మే అనేటువంటి అఖండ భావం నీ మనస్సుకు వస్తుంది. వచ్చినప్పుడే శర్వ ఖండమైన భావాలన్నింటినీ నువ్వు కాదని త్రోసిపారేయగలవు. భర్గోదేవస్య ధీమహి అని ఎప్పుడైతే బోధపడ్డదో నీకు ధియో యోన ప్రచోదయాత్, ఇంకా మిగతా వృత్తులన్నీ కూడా ప్రచోదయాత్ కోటెదలబారి. గాయత్రి దూడు తరుముకొని వస్తున్నది మనను. నువ్వు ఏ భావం చెబుతుండో గాయత్రి మంత్రం నేనున్నానంటుంది. అమ్మవారే కదా గాయత్రి అంటే. గాయత్రి వ్యాహృతి సంధ్య అమ్మవారి నామాలేగా. కనుక శర్వ శృణాతి ఇది శర్వ అని దాని అర్థం. శృణాతి అంటే త్రోషపారేస్తుంది అని, చంపేస్తుంది, మర్దించి మహిషాసుర మర్దని, అన్నింటినీ ఏమిటి అన్నింటినీ ఖండం అంటే చిన్న 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 ఆలోచనలు, పిదప ఆలోచనలు అన్నింటినీ తోషలు పారేసి అఖండమైన వృత్తి దగ్గర పెట్టుకోండిరా మీరు. అప్పుడు అధిష్టానం కనిపిస్తుంది. ఆ అధిష్టానమే ఈ ఆరోపితంగా మీకు భాషిస్తున్నదనేటువంటి పరమ రహస్యం తెలిసిపోతుంది. అలా అధిష్టాన జ్ఞానం లేకపోతే, ఆ అఖండమైన ఆ భావం లేకపోతే ఈ ఖండములన్నీ అఖండంగా మారి మీకు కనపడవు. అంచేత ఆ అఖండ భావన మీకు అనుభవానికి వచ్చినప్పుడే ఈ ఖండ దృష్టి నశిస్తుంది. శర్వ అంటే కోటెదల పారేస్తుంది. శర్వ అంటే శివుడని అర్థం. మామూలుగా చెప్పుకుంటే శివుడని అర్థం చెప్పాలి. చేతే ఏం సుఖం. శివ చూసారా, వెంటనే శివుడు వచ్చాడు కూర్చున్నాడు. విష్ణునామాల్లో శివుడు. అన్ని కొట్టిపారేసరికి ఖండమైనటువంటి భావాలు నీ మనసుకు ఎప్పుడు రాలేదో అప్పుడు శివం. వద్దనే వచ్చిందిగా, శివం అద్వైతం చతుర్థం మన్యంతే. శివ అంటే శివుడనే అర్థం, త్రిమూర్తుల్లో ఒకడనే. ఏం మర్యాద ఆ మాట చెప్పుకుంటే అసలు నగుబాటు. శివం అంటే రెండింటినీ కలిపి పట్టుకొని అది ఆత్మస్వరూపంగా ఎప్పుడు గుర్తించావో అప్పుడే శివం నీకు. అంటే శవం కాదు. శవం అనంటే మరణించటం, శవం అంటే తొలగిపోవటం. నీవింక తొలగిపోవటం అనే ప్రశ్న లేదు. అంతా కలిపి పట్టుకున్నప్పుడు ఎక్కడి నుంచి ఏది చెలించి పక్కకు పోతుంది. చలనమే మరణం. అచలమైతే మరణం కాదు, అమరం. కనుక అది శివం. స్థాణు ఎందువలనంటే చలించదు. అది చలిస్తే కదా అశివమయ్యేది. చలించకపోతే శివమే కదా. చలించే లక్షణం దానిలో అసలు లేదు. అది స్థాణువు. స్థా అంటే నిలకడగా ఉండడం, ఎప్పుడు అలాగా ఉంటుంది అనే అర్థం. స్థిరమైనది చలించదు, అచలం. అది భూతాది అచలం కనుకనే ఈ చలనాలన్నింటికీ మొదట్లోనే ఉంది. అది ఎప్పుడు కూడా అచలంలో నుంచి చలనం వస్తుంది. చలనం నుంచి అచలం కాదు, అసలు అచలమే ఉన్న తత్వం. అది చలించి ఈ నామరూప క్రియాత్మకమైన సృష్టి అంతా ఏర్పడ్డది. కనుక ఈ భూతాలకన్నిటికీ అది ఆది. ఆది అంటే మొదలు. అదే అసలు ఆరంభం. దానిలో నుంచే సమస్తము ప్రారంభమైంది. భూత ఆది అనంటే అది అర్థం. భూత ఆది కనుకనే మిగతా భూతాలన్నీ దానిలోనే తలదాచుకోవాలి. నిధిరవ్యయ నిధీయతే ఇది నిధి అట. అన్నీ తెచ్చి దేనిలో పడేస్తావో అది నిధి అట. డిపాజిట్. అన్ని డిపాజిట్ చేస్తాంగా, దానికి నిధి అని పేరు. అది ఒక బ్యాంక్. అది దానిలో తీసుకొచ్చి అన్నీ మనం పారేసాం అంటే చివరకు అన్నీ పోయి చేరిపోయేది దానిలో. కనుక అది నిధి నిక్షేపం. నిధి అనంటే అన్నింటినీ చేర్చేటువంటి స్థానం అని. అయితే ఆ నిధి ఈ నిధి లాంటిది కాదు, అవ్యయ, ఎప్పుడు తరగని నిధి.
ఎప్పుడు దానిలో చేరిపోతూనే ఉండాలి, వస్తూ ఉండాలి, దానిలో నుంచే దానిలోకే మళ్ళీ లయమైపోతూ ఉండాలి. భూతాది అన్నప్పుడు అన్ని సమస్త భూతాలు దానిలో నుంచే రావాలి. నిధిరవ్యయ అనేసరికి అన్ని మళ్ళీ దానిలోనే కలిసిపోవాలి. ఎప్పుడు అలాగే ఉంటుంది ఆ నిధి కనుక అవ్యయ, మార్పే లేదు. సంభవో భావనో భర్త, దానిలో నుంచే అన్ని సంభవిస్తున్నాయి సృష్టి. అదే అన్నింటినీ భావన పోషిస్తున్నది, అది స్థితి. అదే అన్నింటినీ భర్త అంటే భరిస్తున్నది. భర్త అంటే భరిస్తున్నది. మనమంతా భార్యలం, వింటున్నారా? మనమంతా భార్యలం, ఆడ మగ తేడా లేదు. ప్రతి వాడు భార్య అంటే భరింపబడేవాడు. ఎవరు భరిస్తున్నారు? పరమాత్మ భరిస్తున్నాడు మనల్ని. కనుకనే జీవులందరూ స్త్రీలని, పరమాత్మ ఒకటి పురుషుడని ఆ భావాలు వచ్చాయి లోకంలో. స్త్రీప్రాయ నితరం జగత్, మొత్తం ప్రపంచమంతా స్త్రీప్రాయం అంట. ఆయన ఒకడే పురుషుడట. ఏం కారణం? అందరినీ భరిస్తున్నాడు ఆయన, మెయింటైన్ చేస్తున్నాడు, మనల్ని ప్రొటెక్ట్ చేస్తున్నాడు. రక్షకుడు మరి పోషకుడు ఆయన గారే. అంచేత భర్త అంటే ఇక్కడ అర్థం పోషించటం కాదు, భరించటం అంటే తన లోపల ఇముడ్చుకోవటం, అంటే లయం చేయడం అని. భావన అంటే పోషించటం, భర్త అంటే లయం చేయడం. అర్థాలు మారిపోతుంటాయి. గౌడార్థం చెప్పుకోవాలంటున్నారు, మామూలు అర్థం చెప్పుకుంటే కుదరదు. సంభవ అంటే ఆయనలో నుంచి అన్ని సంభవిస్తున్నాయి సృష్టి. భావన అంటే ఆయన గారే అందరినీ కాపాడుతూ ఉన్నాడు, అది స్థితి. భర్త అంటే మళ్ళీ వాటి అన్నింటినీ తనలో భరిస్తున్నాడు, అంటే తన కుక్షిలోనే అన్నింటినీ నిలుపుకుంటున్నాడు గనక లయకర్త. ప్రభవ ప్రభు ఈశ్వర. ఏమండి ఆయనకు అలాంటి సామర్థ్యం ఉందా? ఓ బ్రహ్మాండంగా ప్రభుత్వం ఉన్నవాడు. ప్రభుత్వం అంటే ప్రభావం, సామర్థ్యం అన్నమాట. అది ఉండటం వల్లనే ప్రభవ, సృష్టించగలడు. ప్రభు అందరినీ పోషించగలడు. ఈశ్వర అందరినీ సంహరించగలడు. దానికి తిరుగులేదు. అయితే ఆయన గారేనండి, ఆయన గారా? ఆయన్ను సృష్టించిన వాడు లేడు, ఆయన్ను పోషించేవాడు లేడు, ఆయన్ను సంహరించేవాడు అంతకన్నా లేడు. స్వయంభూ. మనం స్వయంభూ కాదు కనుకనే సృష్టి స్థితి లయాలకు పాలైపోతున్నాం, దానికి అధీనమైపోయాం. మనం ఎవడో సృష్టించవలసి వచ్చింది, ఎవడో ఎవడో సంహరించవలసి వచ్చింది. మన కర్మ. మనం స్వయంభూగా. స్వయం భవతీతి స్వయంభూ. ఎవడైతే తనపాటికి తాను ఉంటాడో వాడట స్వయంభూ. తనపాటికి తాను ఉంటాడన్నప్పుడు వాడిని సృష్టించిన వాడు లేడు, వాడిని సంహరించేవాడు లేడు. స్వయంభూ. అయితే తనపాటికి తాను ఉంటాడు అని అంటే ఆయనకు బోరు కొట్టదండి. మాట వరుసకు ఎప్పటి నుంచి ఉన్నాడంటారు? ఎప్పటి నుంచో ఉన్నాడు, మీకెందుకు అదంతా? సరేలేండి, ఎప్పటి నుంచో ఉంటే ఉండవచ్చు. ఎంతకాలం ఉంటాడు? ఎంతకాలమైనా ఉంటాడు. ఆయనకు అవధి లేదు. సరే, ఎప్పుడు ఊరికి ఉంటూ ఉంటాడంటారా? ఉంటూ ఉంటాడు. ఎప్పుడు ఉంటే తోచవద్దటండి ఆయనకు. ఏం పర్వాలేదు. శంభు. ఎప్పటికీ ఉంటూ ఉంటే సుఖం లేదని కదా నువ్వు అనుకుంటున్నావు. కావలసినంత సుఖం ఉన్నది ఆయనకు. శం అంటే సుఖం, భూ అంటే భవతీతి భూ. ఎప్పుడు సుఖంగా ఉంటుంటాడు. అది ఖుష్ రహతా హై. ఖుష్బాష్, షాద్బాష్, షాబాష్. షాబాష్ అనే మాటకు అర్థం తెలుసా? షాద్ అని అంటే ఆనందం, బాష్ అంటే అలాగే ఉండు, ఆనందంగా ఉండు అని అర్థం అంట. షబాష్ షబాష్ షబాష్, అది షబాష్ అయింది ఆఖరకు. జిందాబాద్, జిందా బతుకుతూ బాద్ ఉండు, బతుకుతూ ఉండు, నూరేళ్ళు బతుకు అని ఆశీర్వదించడానికి జిందాబాద్. నా కోపం వచ్చిందనుకో ఎవరి మీద అయినా, నువ్వు వెంటనే చచ్చిపోవనడానికి ముర్దాబాద్. అది తెలియదు చాలా మందికి. జిందాబాద్ అంటే ఎప్పుడు బతికుండు, ముర్దాబాద్ అంటే వెంటనే చచ్చిపో. అది కూడా ఉంది. అంచేతనే ఆ స్లోగన్స్ ఉంటాయి. ముర్దాబాద్ ముర్దాబాద్ అని అంటుంటారు, మీరు విన్నారో లేదు ఎక్కడైనా. అవి కూడా ఉన్నాయి. అంచేత ఇప్పుడు స్వామివారు ఎప్పుడు జిందాబాదే, స్వామివారు ఎప్పుడు షాబాషే. హాయిగా ఉంటాడు. ఆయనకేమంటే దర్జాగా ఉంటాడు. ఏక సుఖీ దో దుఃఖీ. ఒక్కడుగా ఉన్నప్పుడు ఎప్పుడూ ఆనందమే, ఇంకోడు పక్కన ఉన్నాడు సత్యమే. మనం అది బోర్. అది అసలు నన్ను అడిగితే
నీ పాటికి నువ్వు ఉంటే బోరు లేదు పాడు లేదు, హాయిగా పడుంటావు. స్వయంభూ శంభూ అది అర్థం. స్వయంగా ఉంటాడు కనుకనే ఎప్పుడు సుఖంగా ఉంటాడట ఆయన. సత్యం జ్ఞానం అనంతం విజ్ఞానం ఆనందం బ్రహ్మ. ఆనందో ఆనంద ఆనందో బ్రహ్మ, ఎప్పుడు ఆనందంగా ఉంటుంటుంది కనుక శంభు అంటే ఆనంద స్వరూపుడు అనే అర్థం. ఆదిత్య ఎప్పటి నుంచి ఉన్నాడండి ఇలాగా స్వయంభూగా శంభువుగా? ఎప్పటి నుంచండి? ఎప్పటి నుంచి? డేట్ అడుగుతున్నావా? డేట్ చెప్పలేము. ఆదిత్య ఆది అంటే ఆది కాలం నుంచి కూడా త్యా ఉన్నాడు. అలాగే ఆదిత్యుడు అంటే సూర్యుడు గాడు, అలాగైతే కుదరదు. ఆది త్యా. త్యా అంటే ఉండడం అండి. ఎస్, త్యా అంటే ఉండడం. ఒకటి చెప్పండి, ఇంకొకటి ఏదైనా చెప్పండి మాకు బాగా అర్థమయ్యేలాగా. అమాత్య అంటే అర్థం తెలుసు. అక్కడ త్యా అంటే ఉండడమే, త్యా అంటే ఉండడమే. అమా అంటే అడుగుతున్నావా? అమ అంటే వాడితో పాటు అని అర్థం. ఎవరితో పాటు? రాజుగారితో పాటు. ఎవరు? మంత్రి. అర్థమైంది? అమాత్యుడు అంటే మంత్రి. ఏంటో తెలుసా? ఎప్పుడు రాజుగారిని అంటి పట్టుకొని ఉంటాడు. అదేట అర్థం అమాత్య. ఈ అమ అనే మాటకు వాడితో పాటు అని అర్థం చెబుతున్నారే, దానికి ఇంకేదైనా చెప్పండి, వింటారా? అమావాస్య. అమావాస్య ఏంటండి? అంతే, మరి అడిగావు చెబుతున్నా, మళ్ళీ ఏమిటండి అని అడుగుతావేంటి? నువ్వు అడిగితే నేను చేసుకున్నాయ్యా, ఏడు చెప్ప, అలా అడుగు చెబుతా. అమా అంటే వాడితో పాటు. వాస్య అంటే త్యా. వాస్య అంటే వసించటం, నివసించటం. వాడితో పాటు వీడు నివసిస్తున్నాడు. ఎవడితో పాటు? ఎవడు? సూర్యుడితో పాటు చంద్రుడు. చంద్ర కళలు సూర్య కళల్లో కలిసిపోయినటువంటి రోజుకో అమావాస్య అని పేరు. విడిగా కనపడు చంద్రుడు, అంచేత అమావాస్య అనే పేరు వచ్చింది. ఇప్పుడు అర్థమైంది కదా? అమ అంటే వాడితో పాటు, త్యా అంటే ఉండడం అని అర్థం చెప్పాం కదా. సంస్కృతంలో ఇంకా చమత్కారాలు ఉన్నాయి, ఇంకా ఉన్నాయి చమత్కారం. ఎన్ని భావన చేయాలండి? ఇవి భావన చేయకపోతే రోకటిపాటేనండి. అదే విష్ణునామం అంటే ఇంతేనా అనిపిస్తుంది. కాదు, ఆ విష్ణువు యొక్క స్వరూపం చూడండి ఎంతగా పెరిగిపోతున్నదో, మనం చెప్పుకుంటుంటేనే ఎంత ఆనందంగా ఉన్నదో. సంస్కృతంలో తత్రత్య, తత్ర అంటే అక్కడ అని అర్థం అండి. సంస్కృత భాషలో తత్రత్య అంటే అక్కడి వాళ్ళందరూ అని అర్థం అండి. అత్రత్య అంటే ఇక్కడి వాళ్ళనండి. కుత్రత్య అంటే ఎక్కడి వాళ్ళని అర్థం అండి. త్యా అంటే దానికి సంబంధించిన అని. కనుక ఆదికి సంబంధించినది ఏదో అది ఆదిత్య. నేను చెబుతున్న అర్థం ఇది. భూప్రపంచంలో ఎవరు చెప్పలే అర్థం. ఈ భాష్యంలో లేదు, ఇది ఎక్కడ లేదు, ఇది ఎక్కడ చూడరు, మీరు చూడరు, అంతే మాట. ఆదిత్య. ఇంకో చోట ఇంకొక అర్థం చెబుతా. మళ్ళీ ఆదిత్య అని ఇంకో చోట వస్తుంది. పెద్ద గొడవ ఏమిటంటే విష్ణునామాల్లో నన్ను నిన్ను పట్టి చూస్తుంటాయి ఆ నామాలు. నువ్వేం చెబుతావు అర్థం ఇక్కడ చెప్పు, నువ్వేం చెబుతావు ఇక్కడ అర్థం చెప్పు అని అడుగుతుంటే ఆ సవాలు ఎదుర్కోవాలి మనం. శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహంతో మనం ఆ మూర్తిని అలా భావన చేస్తూ ఉంటే అర్థాలు స్ఫురిస్తూ ఉంటాయి. ఈశ్వరానుగ్రహమే, అంతకు తప్ప మరేం లేదు. అంచేత ఆదిత్య మొదటి నుంచి అలాగే ఉన్నాడు, స్వయంభువుగా శంభువుగా. మళ్ళీ కలుపుకుంటూ ఉండాలి ముందు వెనక. సరే, మంచిదండి. మొదటి నుంచి అలాగే ఉన్నాడన్నారే, అలాగేనంటున్నారే, ఎలాగా? ఆయన స్వరూపం ఏమిటి అసలు? ఆయన స్వరూపం ఏమైనా ఉందా లేదా? అడ్రస్ ఏమైనా చెప్పగలరా? చెబుతాం. రెండే ఉన్నాయి. ఆయన లక్షణాలు రెండే. పుష్కరాక్షో మహాస్వన, అవి ఆయన రెండు అడ్రస్సులు. ఆయన పుష్కరాక్షుడు, మహాస్వనుడు. మామూలుగా అర్థం చేస్తే ఏమీ లేదు అక్కడ. పుష్కరం అంటే పద్మం, అక్ష అంటే అక్షి కన్ను, పద్మాక్షుడు కమలాక్షుడు అని అర్థం చెప్పాలి. శ్రీ మహావిష్ణువు కమలాక్షుడే. జాజానువాహో అరవిందదళాయతాక్షం అని అర్థం చేస్తే చెప్పొచ్చు. నీకేమైనా తృప్తి కలిగిందా అని? ఏం కలుగుతుంది మనకు తృప్తి? కమలాక్షుడు అని అంటే 96 చోట్ల వస్తుంది. పద్మాక్షుడు, కమలాక్షుడు, కమలేక్షణుడు, పద్మేక్షణుడు అని వస్తుంటాయి. అరవిందాక్ష ఏమైనా అది కాదు అర్థం. అక్షి అంటే చూపు, చూపు అంటే జ్ఞానం. ఎలాంటి జ్ఞానం అది? పుష్కరాక్ష. పుష్కర, ఇంతకు ముందే చెప్పాను మీకు ఒక మాట, రలయోర భేద, రాకు లాకు తేడా లేదు. పుష్కలాక్ష, పుష్కలమైన జ్ఞానం ఉన్నది ఆయనకు. అంటే సర్వజ్ఞుడు అని అర్థం.
అది పుష్కరాక్ష అంటే ఇంతకు తేలింది ఏంటంటే సర్వజ్ఞుడు, ఆయనకు లేనటువంటి జ్ఞానం అంటూ లేదు, సమస్తము తెలిసినటువంటి వాడు, అన్నింటి మీద చూపున్నవాడు అంటే జ్ఞానశక్తి పరిపూర్ణంగా ఉన్నవాడని భావం. పోతేనండి ఇంకొక ఏమైనా ఉందా? ఉంది, ప్రాణశక్తి కూడా ఉంది. మహాస్వన, స్వనం అంటే శబ్దం అండి, మహాస్వనం అంటే పెద్ద శబ్దం అండి. పెద్ద శబ్దం అని అంటే అర్థం ఏమిటండి? నోట వచ్చేదే కాదండి, మనసులో ఆలోచన కూడానండి. అంటే అర్థం ఏమిటండి? కదలికండి. మనసు కదిలితే ఆలోచన అండి, నోరు గదిలితే మాట అండి, కదలికండి. స్వనం అనే మాటకు, ధ్వని అనే మాటకు కదలికండి, సౌండ్ అండి. వెళ్ళిపోండి, సౌండ్ అంటే థ్రాబ్ అండి, వైబ్రేషన్ అండి, అలా స్పందించటం అండి. అప్పటికి స్వనం అంటే స్పందన, స్పందనే ప్రాణం. మహాస్వనం అంటే మహాప్రాణం అనగా మహాశబ్దం, పరావాక్. ఇదో పరమేశ్వర అంటే జ్ఞానశక్తి ఏమో పుష్కరాక్ష అనే మాట చెబుతున్నది, క్రియాశక్తి ఏమో మహాస్వనం అనే మాట చెబుతున్నది. అదేమో శక్తి, ఇదేమో జ్ఞానం. కాబట్టి జ్ఞాన క్రియాశక్తులు రెండు సమృద్ధిగా ఉన్నటువంటిది ఏదో అదే విష్ణుతత్వం. అలాంటి రెండు శక్తులు ఆయనకి ఎప్పుడూ ఉంటుంటాయి. అనాది నిధన, దానికి ఆది లేదు, అనాది, నిధనం లేదు, అనంత. నిధనం అంటే అంతం, నిధనం అంటే తొలగిపోవడం. కనుక అనాది నిధ అంటే అనాది మధ్యలయ, ఆది అంతము లేనటువంటి జ్ఞానం, ఆది అంతము లేనటువంటి శక్తి. కనుక విష్ణుతత్వంలో ఆ రెండే ఉండేటువంటి లక్షణాలు. ఆ రెండు లక్షణాలు ఎక్కడ పరిపూర్ణంగా ఉంటే అది విష్ణు స్వరూపం. కనుక పుష్కరాక్షో మహాస్వన, ఆ పుష్కరాక్షత్వం, ఆ మహాస్వనత్వం ఎలాంటిదంటే అనాది నిధన, ఆద్యంతాలు లేకుండా విస్తరించినటువంటి జ్ఞానం, ఆద్యంతరహితమైనటువంటి క్రియాశక్తి. ధాత, ఆ జ్ఞానాన్ని, అలాంటి జ్ఞానాన్ని, అలాంటి శక్తిని, రెండింటిని ధాత ధరించున్నాడు. ధాత అంటే బ్రహ్మదేవుడా కాదు, ధరించి ఉన్నాడు అంటే తనలో నిలుపుకున్నాడు. హోల్డర్ అని అర్థం. ధాత అంటే హోల్డర్, హోల్డ్ చేసేవాడు ఎవడో హోల్డర్. రెండింటిని ఈజ్ ది పొజెసర్ ఆఫ్ బోత్ ది పవర్స్. జ్ఞానం ఒక పవర్, క్రియ ఒక పవర్. ఏదంటే అది చూడగలిగినదేమో జ్ఞానం అనే శక్తి, ఏదంటే అది చెయ్యగలిగినదేమో అది క్రియ అనే శక్తి. అంటే ప్లానింగు పరిపూర్ణంగా ఉంది, అది జ్ఞానం. ఎగ్జిక్యూషను, పెర్ఫార్మెన్సు పరిపూర్ణంగా ఉంది, అది క్రియ. పరిపూర్ణంగా ఉన్నాయి రెండు, కనుక వాడు ఈశ్వరుడు. అపరిపూర్ణంగా ఉన్నాయి మనకు, కనుక జీవులం. మనకు పరిపూర్ణమైతే మనమే ఈశ్వర స్వరూపులం, పరిమితమైతే ఆ ఈశ్వరుడే జీవస్వరూపుడు. కనుకనే ఈశ్వరుడు శరీరంలో ప్రవేశించాడని చెప్పటం, సజాతీయం గనుక ప్రవేశం చెప్పారు. మరలా ప్రయత్నించి సాధిస్తేనే ఈశ్వరుడివే అవుతావు గనుక సాధన చెప్పారు. అనాది నిధనో ధాత, రెండు శక్తులు ధరించి ఉన్నాడు. విధాత, అదే మనకు పంచిపెట్టాడు, అది అర్థం. ధాత తానై మన పాలిటికి విధాత అయ్యాడు అంటే మనకు విధించాడు. విధించటం అనగా ప్రొవైడ్ చెయ్యటం అని అర్థం. ఓహో, విదధాతి ఇది విధి, విధించటం. విధి, విధాత అనే మాటకు అర్థం అది. అదే ప్రావిడెన్స్ అని అంటారు. ఇంగ్లీషు దగ్గర చాలా మార్లు చెప్పాను సభలలో. ప్రావిడెన్స్ అంటే దట్ విచ్ ప్రొవైడ్స్ అని.
ఎవడెవడికి ఎంత ఇవ్వాలో అంత ఇవ్వటమే ప్రావిడెన్స్ అనే ఇంగ్లీష్ మాటకు అర్థం, విధానం అనేటువంటి సంస్కృత శబ్దానికి అర్థం. ఎవడెవడికి ఎంత ఇవ్వాలో అంత పారేశాడు. అంత పారేశాడంటే మన దగ్గరికి వచ్చేసరికి కొంచెమో వచ్చింది. ప్రసాదం పంచిపెడుతున్నారండి, ఒక పళ్ళెంలో బాగా ఉన్నదంటే కజ్జాయం కలిపారండి, పంచకజ్జాయం. వచ్చిన భక్తాదులందరికీ తలా కొంచెం పెట్టారండి. కొంచెం పెడితే మన దగ్గర ప్రసాదం ఎంత ఉన్నదా అని చూసుకుంటే ఇంతే. అక్కడ చేసింది ఎంత? చాలా ఉంది. అదంతా మనకు బెటరు, మనం అడిగినా బెటరు. నీకెంతో ఇచ్చా, తీసుకో, అదే ప్రారంభం, అదే కర్మ. ఎవడికి ఎంతో అంత భారేశాడు ఆ పరమాత్మ. వాడి దగ్గర ఎంత ఉన్నది అంత ఉన్నది. వాడే వంటలవాడు, వాడు వస్తాడు, తర్వాత వస్తాడు. మధుసూదన అనే చోట చెబుతా, వాడు హెడ్ కుక్ అని. నేనేమని చెబుతాను తెలుసా? మధుసూదన శబ్దానికి హెడ్ కుక్ అని అర్థం చెబుతా, అంతే. ఇది ఎక్కడ దొరకదు, ఆ అర్థం ఎక్కడ కనపడదు, అంతే. ఇది పారేయడం అంటే. వాడు ధాత, అన్నింటినీ దగ్గర పెట్టుకో ఉన్నాడు, అన్నింటినీ తన దగ్గర పెట్టుకో ఉన్నాడు. మనకు విధాత. ధాతురుత్తమ. ఉత్తమ ధాతు. ధాతు అంటే చైతన్య ధాతు. అంటే చైతన్యం అనేటువంటి ధనాన్ని బాగా దగ్గర ఉంచుకొని తాను ఉత్తముడయ్యాడు. మనకు బారేశాడుగా విధాత అన్నప్పుడు మనకు కూడా కొంత చైతన్యాన్ని, అదే ప్రసాదం. మనకు జ్ఞానశక్తి, క్రియాశక్తి ఇచ్చాడు. మనకు ఉందిగా, మన జ్ఞానం లేదు. అది ఎంత ఉన్నది జ్ఞానం. సర్వజ్ఞుడిగా అల్పజ్ఞుడివి. చాలా కొంచెం పెట్టాడన్నమాట ప్రసాదం, జ్ఞానప్రసాదం. మరి శక్తి ఇచ్చాడా నీకు? ఇచ్చాడు. మన మనస్సుకు శక్తి లేదు, మన మాటకు బలం లేదు, మన చేతులు కాళ్ళు ఆడవు, మనం నడిచిపోలేం, మళ్ళీ వచ్చి కూర్చోలేం. ఏమంటే మనకు ఆ శక్తి లేకపోతే నువ్వు కూర్చోగలవా? పడిపోతావు, వాలిపోతావు. అసలు శక్తి లేకపోతే నడవగలవా? పరిగెత్తగలవా? ఆ వెయిట్ లిఫ్ట్ చేస్తుంటాడు, వాడికి ఎంత శక్తి ఉన్నది చూచారా? మనలోనే ఎక్సర్సైజ్ చేసే కొద్దీ శక్తి పెరిగిపోతున్నదా లేదా? అర్థమవుతున్నదే? శారీరకమైన బలం పరిశ్రమ చేసే కొద్దీ ఎలా పెరిగిపోతున్నదో, మానసిక బలం కూడా అక్కడ అభ్యాసం చేసే కొద్దీ పెరిగిపోతుంది. అదే చెయ్యమని చెబుతున్నారు యోగులు, జ్ఞానులు ఇద్దరు నెత్తి నోరు పెట్టుకొని మనకు చెబుతూనే ఉన్నారు. మీరు అభ్యాసం చేసే కొద్దీ జ్ఞానం బాగా విస్తరిస్తుందిరా, సర్వజ్ఞులైపోతారురా, తత్వమసి అనేటువంటి ఉపదేశం అలాగే చెబుతున్నది మనకు. కనుక ధాతురుత్తమ అంటే ఉత్తమమైన జ్ఞానం ఉన్నది వాడి దగ్గర. నీ దగ్గర ఉత్తమం కాదు, అది నీకు అధమం. ఏం చేత? వాడికి అది అధీనమైతే వాడు ఉత్తముడు, దానికి నువ్వు అధీనమైతే నువ్వు అధముడివి. ఉత్తమమైన ధాతువు ఉన్నవాడేమో శ్రీ మహావిష్ణువు, మందకుడిగా ఉన్నటువంటి జ్ఞానం కలిగి ఉన్న వాళ్ళము మనం జీవకోటి. అప్రమేయ. అప్రమేయం. ఆ జ్ఞానం ఇంత అంత అని కొలవలేం. ప్రమేయమనంటే మెజరబుల్, ప్రమాణమనంటే మెజర్మెంట్. నేను ఎప్పుడు చెబుతూనే ఉంటా, చాలా మంచి అర్థం అండి. జ్ఞానం అనే మాటలో కూడా లేదండి ఆ అర్థం. ప్రమాణం, ప్రమేయం, ప్రమాత అనే మాటల్లో చాలా గోప్యంగా ఉందండి గొప్ప అర్థం. ఏమిటంటే, ఇప్పుడు వినండి, నేను ప్రమాతను. ప్రమాత అంటే అర్థం తెలుసా? నేను కొలత వేసేవాణ్ణి, మెజరర్. ప్రమాత మీన్స్ మెజరర్. నేను కొలిచి పారేస్తుంటా ప్రతి దాన్ని. ప్రతి ఒక్కరూ మనలో కొలిచి పారేస్తున్నారు. పొద్దున్న లేచినప్పటి నుంచి రాత్రి పడుకోబోయే వరకు కాదు, పడుకొని కలగనేటప్పుడు, ఆ తర్వాత గాఢ నిద్రపోయేప్పుడు, ఆ తర్వాత మళ్ళీ జాగ్రత్తలోకి వచ్చేటప్పుడు మనం చేస్తున్న పని ఏంటో తెలుసా? కొలవటం. అది ఏంటో చెబుతా, ఇప్పుడే చెబుతా, ఒక క్షణంలో చెబుతా. మనం దేన్ని కొలుస్తున్నామో తెలుసా? అది ప్రమేయం. ఇవన్నీ ప్రమేయాలు. మనం కొలుస్తుంటే కొలతబడిపోతున్నాయి అవి. ఆ కొలిచే సాధనం ఏమిటో తెలుసా? నీ దగ్గర, నా దగ్గర. ఆ టేప్ ఏమిటో తెలుసా? ఆ మిషన్ కొట్టేవాడు నా టైలరుడు, వాడి దగ్గర ఒక టేప్ ఉంటుంది, చూచారు, కొలిచేసేస్తుంటారు చూడండి. మెజరింగ్ రాడ్ ఉంటుంది క్లాత్ షాప్ లో, వాళ్ళది కొలిచి కదా చించి మనకి ఇస్తాడు ఆ క్లాత్. అదేననుకో, ఇంకేమీ లేదు. ఆ ప్రమాణ దండం మెజర్మెంట్ అన్నమాట. అది ఏమిటో తెలుసా? మన దగ్గర ఉన్న ఇంద్రియాలు, మన దగ్గర ఉన్న మనస్సు, ఈ రెండు కొలబద్దలు. మనము కొలిచేవాళ్ళం.
మనం కొలిచిపారేస్తున్నది ప్రపంచం. ఎంత దూరం పోతుందో చూడు. మనం ప్రమాత. మనకున్న ఇంద్రియాలు, బాహ్యేంద్రియాలు, మనస్సు అనే అంతరింద్రియం, ఈ రెండూ కొలబద్దలండి. ఇంతకు తప్ప ఎవరి దగ్గర కొలబద్దలు ఇంకా వేరే లేవండి. లోపల ఒకటి ఉంటుంది మనస్సు, బయట ఒకటి ఉన్నది కన్ను, ముక్కు, చెవి, ఇవన్నీ కొలబద్దలండి. మనం కొలిచిపారేస్తున్నది ఏమిటంటే ఆ క్లాత్ పీసెస్ ఉన్నాయే అవన్నీ రూపాలు. ఇప్పుడు చెప్పమంటారా, అప్లై చేయమంటారా? ఇక్కడ ఇటువైపు చూస్తే ఒక మైక్ కనపడుతున్నది. ఇది మైక్ అని కొలిచిపారేస్తున్నది. ఇక్కడి నుంచి ఇంతవరకే ఉన్నది మైక్, మెజర్ చేసి పారేసింది. నా దగ్గర ఉన్న కొలబద్ద కన్ను, అది ప్రమాణం. అదే ప్రమాణం. ఈ ప్రమాణం, చక్షుస్సు అనే ప్రమాణం కొలిచేసేస్తే ఇది ఇంతేనని తెలిసింది నాకు. ఇది మెజర్డ్. ఎవరా కొలుస్తున్నది? ఆ కంటి ద్వారా దీన్ని చూస్తున్నవాడెవడో వాడు కొలిచిపారేస్తున్నాడు దీన్ని. కనుక ఇది ప్రమేయం. ఇది ప్రమేయం. ఈ పుస్తకం ఇంతే ఉన్నది, ఇది ఎర్రగా ఉన్నది, ఇది లావుగా ఉన్నది, దీనిలో కాగితాలు ఉన్నాయి. ఇది కొలత. ఇది కన్ను చేసే కొలత. కన్ను రూపాన్నంతా కొలిచేసేస్తుంది. రూపం ప్రమేయం అయిపోయి ఎంత హాయిగా ఉంటుంది. అసలు చెప్పుకుంటుంటే ఎంత ఆనందం. నాకే ఆనందం. చెవి శబ్దాన్ని కొలుస్తున్నది. నాలుక రుచిని కొలుస్తున్నది. అది ప్రమాణాలంటే. ఇప్పుడు మహావిష్ణువును కొలిచేది ఏది? ఏది కొలుస్తుంది? కొలతకు అతీతం కనుక అప్రమేయం. అది అధీనమైతే ప్రపంచం అయిపోతుంది, అది సగుణం. అతీతమైతే కొలతకు దాటిపోతుంది, అది నిర్గుణం. నిర్గుణం అప్రమేయం, సగుణం ప్రమేయం. తర్వాత చెబుతాను మీకు. ఓం శాంతి శాంతి శాంతి.